మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఐస్ క్రీమ్ పెట్టాలని ఎలా థాట్ వచ్చింది? అంటే మేడం యాక్చువల్గా ఇది డిఫరెన్స్ ఏం చూస్తారు జాబ్ చేస్తున్నప్పటికీ ఇప్పటికి? జాబ్ సెక్యూరిటీ అవన్నీ ఓకే బాగానే ఉంటుంది, కానీ చిన్నగా స్టార్ట్ చేశారు, సో ఇప్పుడు ఎంత రీచ్ ఉంది? మాకు త్రూ తెలంగాణలో అప్రాక్సిమేట్గా ఒక హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందికి ఐస్ క్రీమ్స్ ఇంట్లో తయారు చేసుకోవడం ఇష్టం. అలానే కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారు, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్ ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను స్నో డ్రాప్స్ వాళ్ళ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గరకు వచ్చాను. వాళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అసలు ఆ ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుందామా. సో మనతో పాటు ఉన్నారు స్నో డ్రాప్స్ కంపెనీ CEO అండ్ ఫౌండర్ శ్రీకాంత్ గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వచ్చేయండి. హలో శ్రీకాంత్ గారు, హాయ్, నైస్ మీటింగ్ యూ. వెల్కమ్ మేడం. సో ఎలా ఉన్నారండి? బాగున్నాం మేడం. స్నో డ్రాప్స్ ఇప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చూద్దాం అనుకున్నాం. చాలా మందికి ఐస్ క్రీమ్ గోల్డ్ అండ్ ఇష్టం ఉంటుంది, షాప్ వరకు చూస్తుంటారు, కానీ అసలు ఎలా ప్రాసెస్ చేస్తారు ఏంటి అని తెలీదు. అంటే నాకు ఇక్కడ చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఐస్ క్రీమ్ పెట్టాలని ఎలా థాట్ వచ్చింది? అంటే మేడం యాక్చువల్గా ఇది మా ఫ్యామిలీ బిజినెస్. ఇది ఓకే, మాకు ఇది 40 years నుంచి మంచిర్యాలలో మాకు ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ ఉంది. ఓకే. నేను MSc అగ్రికల్చర్ చదువుకున్నాక ఒక 6 years ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసి జాబ్ వద్దు, ఒక బిజినెస్ ఉండాలని చెప్పేసి ఐస్ క్రీమ్ చిన్నగా ఇక్కడ హైదరాబాద్ లో 2006 లో స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి? బాగుంది మేడం. ఆ రోజు మేము స్టార్ట్ చేసినప్పుడు మా పర్ అవర్ కెపాసిటీ వచ్చేసి 100 liters ఉండేది. 100 liters per hour. ఇవాళ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 3000 liters per hour కెపాసిటీ ఉంది. 3000 liters per hour అంటే ఎంత ప్రొడ్యూస్ చేస్తారు ఐస్ క్రీమ్ ఇన్ ఏ డే మీరు? అంటే కెపాసిటీ ఎంత? యాక్చువల్గా మేము ఒక 10,000 liters మిక్స్ తయారు చేసి ఒక 20 నుంచి 24,000 liters ఐస్ క్రీమ్ సీజన్ లో ప్రొడక్షన్ చేస్తాం. ఓకే, సో ఎలా రన్ అవుతుంది ఇప్పుడు బిజినెస్? సక్సెస్ఫుల్ గా చిన్నగా స్టార్ట్ చేశారు, సో ఇప్పుడు ఎంత రీచ్ ఉంది? మేము ఆ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసిన అనుభవాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి మాకు ఒక డిస్ట్రిబ్యూషన్ సెటప్, మంచి అకౌంట్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సేల్స్, మార్కెటింగ్ అన్ని డిపార్ట్మెంట్ పెట్టి మేము ఇక్కడ కూర్చొని మేము ఆర్గనైజ్ చేస్తాం. మాకు త్రూ తెలంగాణలో అప్రాక్సిమేట్లీగా ఒక 140 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. మా సేల్స్ అంతా మా డిస్ట్రిబ్యూటర్స్. తర్వాత మా మెయిన్ ఫోకస్ అంతా మ్యారేజ్ పార్టీస్, హోటల్స్, రెస్టారెంట్స్, పార్టీ ఆర్డర్స్, వీటి మీద మనం. సో యూజువల్ గా ఫుడ్ బిజినెస్ అనగానే చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, హ్యూమన్ లైఫ్ రిస్క్ చేయకూడదు అంటారు. ఎవ్రీ డే వర్క్ ఉంటుంది, అంటే ఎలా ఉంది ఏంటి అని. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు? క్వాలిటీ చెక్ కావచ్చు, అష్యూరెన్స్ కావచ్చు. అపార్ట్ ఫ్రమ్ అదర్ ఫుడ్ ఇండస్ట్రీ లాగా, రెస్టారెంట్స్, క్యాటరింగ్ లాగా అట్లా కాకుండా ఇది టోటల్లీ మెకనైజ్డ్. ఓకే, అంటే దీంట్లో ఫస్ట్ మనకు వచ్చిన రా మెటీరియల్స్ దగ్గర నుంచి మన ఎండ్ ప్రొడక్ట్ వరకు మనకు ల్యాబ్ ఉంటుంది. ల్యాబ్ లో ప్రతి ఇప్పుడు మిల్క్ తీసుకొచ్చిన, షుగర్ తీసుకొచ్చిన, డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చిన, స్టెబిలైజర్స్, ఏ రా మెటీరియల్ తీసుకొచ్చినా ఫస్ట్ మన ల్యాబ్ లో టెస్ట్ చేస్తాం. తర్వాత మన ఎండ్ ప్రొడక్ట్ కూడా మనకు స్పెసిఫిక్ గా మనకు FSSAI రూల్స్ ప్రకారం, మన నామ్స్ ప్రకారం ఉందో లేదో టెస్ట్ చేసినాక మనం మార్కెట్ రిలీజ్ చేస్తాం. దీనికి మనకు సపరేట్ గా ల్యాబ్ ఉంది. తర్వాత ఇదంతా ప్రతి ప్రోడక్ట్ మనం SOP చేస్తాం. ఎన్ని గ్రామేజ్, ఎన్ని లీటర్, ఎంత మిక్స్ కి ఎన్ని, ఏ క్వాంటిటీ ఎంత వేయాలి, ఏది వేయాలి అనేది అది ఫస్ట్ నుంచి. ఇప్పుడు నేను చేసినా, మీరు తయారు చేసినా, ఇది మెకనైజ్డ్ కాబట్టి ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. సో యూజువల్ గా అంటే ఫస్ట్ మీరు బిజినెస్ చేయలేదు, అంటే ఫ్యామిలీ బిజినెస్, తర్వాత మీరు జాబ్ చేస్తారు, అగైన్ ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్. ఎలా ఉంది ఈ జర్నీ అసలు? చాలా బాగుంది మేడం. డిఫరెన్స్ ఏం చూసారు అంటే జాబ్ చేస్తున్నప్పటికీ ఇప్పటికి? జాబ్ సెక్యూరిటీ అవన్నీ ఓకే బాగానే ఉంటది, కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు సాటిస్ఫాక్షన్ రాదు. కరెక్ట్. మానిటరీ టర్మ్సే కాదు, మా దగ్గర ఇప్పుడు అప్రాక్సిమేట్ గా డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఒక 300 నుంచి 400 ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగినాం. అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. డెఫినెట్లీ. సో ఇప్పుడు నాకు ఆ ల్యాబ్స్ కానీ అవన్నీ చూపిస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ చూపిస్తారు మేడం. మా టెక్నికల్ పీపుల్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీకు అసిస్ట్. డెఫినెట్లీ. థాంక్యూ మేడం. సిన్స్ ఫైనలీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అయితే వచ్చేసాము. ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారని చాలా పెద్ద పెద్ద మిషన్స్ కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ గారు చెప్పండి, ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? యాక్చువల్ మేడం ఐస్ క్రీమ్ అనేది డిఫరెంట్ ప్రాసెస్ లో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మన పాస్చరైజేషన్, హోమోజనైజేషన్, ఏజింగ్, ఫ్రీజింగ్,
అండ్ స్టోరేజ్. ఇది యాక్చువల్ ప్రాసెస్. ఓకే. ఇక్కడ మనం తెచ్చిన మిల్క్, మన ఇంగ్రీడియంట్స్, రా మెటీరియల్స్ అన్ని ఈ వ్యాట్ లో యాడ్ చేసి 35 డిగ్రీస్ నుంచి 78 డిగ్రీస్ వరకు మనం ప్యాచరైజ్ చేస్తాం. ఓకే, ఒకసారి చూద్దామండి. ఇది బేసిక్ గా మిల్క్ మేడం. ఓకే. ఇందులో 1000 లీటర్స్ మనం ఒక బ్యాచ్ తయారు చేస్తాం. సో ఇందులో ఒక 1000 లీటర్స్ మిల్క్ వచ్చేస్తాయి. ఓకే. ఇందులో మిల్క్, షుగర్, లిక్విడ్ గ్లూకోజ్, స్టెబిలైజర్స్ అండ్ ఎమల్సిఫైయర్స్, ఓకే. మనం డైరీ ఫ్యాట్ కానీ వెజిటబుల్ ఫ్యాట్ కానీ, మనం డెజర్ట్ చేస్తే డైరీ ఫ్యాట్, ఐస్ క్రీమ్ చేస్తే డైరీ ఫ్యాట్ వేస్తాం. ఇది 78 డిగ్రీస్ వరకు మనం మిల్క్ ని బాయిల్ చేస్తాం. దీనివల్ల లోపల ఉన్న బ్యాక్టీరియా కానీ, ఫంగై కానీ, వైరస్ కానీ అన్ని చనిపోతాయి. దీని తర్వాత మనం ఇక్కడ పంప్ తోటి మనం హోమోజనైజేషన్ చేస్తాం. సో 1000 లీటర్స్ ఆఫ్ మిల్క్ పడుతుంది ఇందులో. అండ్ పాస్చరైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒకసారి వచ్చి చూడండి. సో గోల్డ్ అని పాలు అప్రాక్సిమేట్ గా మనకు 31 డిగ్రీస్ కనబడుతుంది. అది 78 డిగ్రీస్ వచ్చే వరకు మనం బాయిల్ చేస్తాం. అప్పుడు కానీ మన ప్యాథోజన్స్ అన్ని చనిపోవు. ఓకే. సో మరి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోదాం. దీని తర్వాత మనం ఇది హోమోజనైజేషన్ చేస్తాం మేడం. ఈ మిషన్ లో హోమోజనైజేషన్ ఏం జరుగుతుంటది మిషన్ లో? దీంట్లో మనకు ఏదైతే పార్టికల్స్ ఉన్నాయో అవన్నీ స్కాటర్ కాకుండా ఈ హోమోజనైజేషన్ వల్ల యూనిఫామ్ గా మనకు ఒక మిక్స్ తయారవుతుంది. ఓకే. సో ఇక్కడ నుంచి వచ్చిన పాలని ఇలా ఇక్కడ పంప్ చేసేసి దీంట్లో 2000 PSI లో మనం హోమోజనైజేషన్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఇండెట్ టెంపరేచర్ వచ్చేసి 73 డిగ్రీస్ ఉంటుంది మేడం. ఇది ఒక ప్లేట్ చిల్లర్ ఉంది. ఓకే. ఇమీడియట్లీ 73 డిగ్రీస్ నుంచి ఇమీడియట్ గా మనకు +4 డిగ్రీస్ కి మనకు అవుట్లెట్ టెంపరేచర్ మిక్స్ బయటకు 78 డిగ్రీస్ దగ్గర బాయిల్ చేస్తాం. 73 డిగ్రీస్ లో మనకి ఇన్లెట్ కి వెళ్ళిపోతుంది. 4 డిగ్రీస్ టెంపరేచర్ లో మనకి అవుట్లెట్ బయటకు వచ్చేస్తుంది. ఓకే. దీని తర్వాత వచ్చిన మిక్స్ మనం ఈ ఏజింగ్ ట్యాంక్స్ లో మనం ఒక 12 అవర్స్ మినిమం దాన్ని ఏం చేస్తాం. ఏం చేస్తారు? ఏజింగ్ చేస్తాం. ఏజింగ్ ఎట్లయితే మనం దోస పిండిని ఒక 2 అవర్స్ 4 అవర్స్ ఓవర్ నైట్ మనం ఎట్లా ఫెర్మెంటేట్ చేస్తామో ఈ మిక్స్ ని కూడా ఒక కన్సిస్టెంట్ రావడానికి ఒక మినిమం 4 to 12 అవర్స్ వరకు మనం ఏజింగ్ చేస్తాం. సో 2 days పడుతుంది మొత్తం ప్రాసెస్. 1 డే ఇవాళ చేసిన మిక్స్ మనం రేపు యూజ్ చేస్తాం. ఇవాళ రేపు అంతే. ఇందులో మనం 4 డిగ్రీ టెంపరేచర్ మనం మిక్స్ ని ఒక 12 అవర్స్ గానీ 18 అవర్స్ గానీ మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఓకే. ఇందులో మనం ప్రతి రోజు మనకు అవసరాన్ని బట్టి ఒక 5000 లీటర్ నుంచి ఒక 10000 లీటర్స్ మన సీజన్ ని బట్టి మనం హోమోజనైజేషన్ చేసుకొని ఏజింగ్ చేస్తాం. సో ఏజింగ్ ఇదంతా ఏజింగ్ అన్నమాట. ఇలా మనకు ఒక 7000 లీటర్స్ మన మిక్స్ డైలీ మనం స్టోర్ చేస్తాం. సో ఆల్మోస్ట్ మనం ఏజింగ్ చేసాం కదా 12 hours. దాని తర్వాత ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ డే మనకి ఇక్కడ తీసుకొచ్చాం మేడం. ఇది ఇప్పుడు ఇది మనం బటర్ స్కాచ్ ఫ్లేవర్ మనం యాడ్ చేసి బటర్ స్కాచ్ కలర్ యాడ్ చేస్తాం. సో చూడొచ్చు స్పూన్. యా మేడం. ఇది 4 డిగ్రీస్ టెంపరేచర్ లో ఉంటది. ఇది ఫ్లేవర్ కలర్ యాడ్ చేసింది ఇది. ఓకే. సో బటర్ స్కాచ్. యా బటర్ స్కాచ్ ఫ్లేవర్. పర్ఫెక్ట్. సో అక్కడ 12 hours ఏజింగ్ అయిన తర్వాత మనకి ఇంత థిక్ ఫామ్ లో వస్తే ఇక్కడ మనము ఫ్లేవర్స్ యాడ్ చేస్తాం. తర్వాత ఇందులో నుంచి మన ఫ్రీజర్ కి వెళ్ళిపోతుంది. ఓకే. ఇది పర్ అవర్ వచ్చేసి 1000 లీటర్స్ మనకి ఐస్ క్రీమ్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకే. 1 hour లో ఐస్ క్రీమ్ అయిపోతుంది. వావ్. దీంట్లో నుంచి మనకు ఇది ఒక ఫ్రూట్ ఫీడర్. ఓకే. ఇందులో మనకు బటర్ స్కాచ్ నట్స్ యాడ్ చేయాలి కాబట్టి మనం నట్స్ అన్ని ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఐస్ క్రీమ్ వస్తుందా? ఇక్కడ ఐస్ క్రీమ్ వస్తుంది మేడం. ఇక్కడ నుంచి మనం ఫ్రూట్ ఫీడర్ కనెక్ట్ చేసేస్తాం. ఓకే. ఈ నట్స్ కూడా మనం అకార్డింగ్ టు అవర్ చాయిస్ SOP లో 1 లీటర్ కి మనం 40 grams నట్స్ యాడ్ చేస్తాం. అంటే 4 లీటర్ బల్క్ పడుతున్నాం కదా 160 grams ప్రతి బల్క్ లో కన్సిస్టెంట్ గా పోతుంది. ఓకే. సో ఇక్కడ నట్స్ యాడింగ్. సో ఇక్కడ నట్స్ ఉన్నాయి. బటర్ స్కాచ్ లో మనం నట్స్ చూస్తూ ఉంటాం కదా చెక్కలు అన్ని. సో ఇక్కడ నుంచి వెళ్ళి అందులో ఫీడ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నట్స్ కూడా మీరు చూడండి. యా. చాలా టేస్టీగా ఉంది. తర్వాత ఇక్కడ మనం 4 లీటర్స్ ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నారు. ఇందులో మనం 1 లీటర్ ప్యాక్ చేసుకోవచ్చు, IML టబ్స్ పట్టుకోవచ్చు. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం. సో ఇక్కడ నుంచి నట్స్ కొంచెం గ్రైండ్ అయ్యి ఇందులోకి వచ్చేస్తుంది. సో ప్యాకింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. ప్యాకింగ్ అంతా ఇక్కడే. ఆ ఫ్రీజర్ ఏమో మనం బటర్ స్కాచ్ పడుతున్నాం మేడం. ఇది వచ్చేసి మనకి చాక్లెట్ మీకు ఫ్లేవర్ ఉంది, చాక్లెట్ కలర్ ఉంది. అవునా? ఒకసారి దీంతో చూద్దాం ఎలా ఉందో. సో చాక్లెట్ ఫ్లేవర్, చాక్లెట్ మిక్స్ ఐస్ క్రీమ్. వావ్. సో చూద్దాం ఒకసారి ఎలా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. సో ఇది మళ్ళీ ఇందులో వెళ్తుంది. సేమ్ ఇందులో వెళ్తుంది. ఇందులో నుంచి మనం ప్యాకింగ్ చేస్తాం. అంటే అక్కడ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ పడుతున్నారు, ఇక్కడ చాక్లెట్ ఐస్ క్రీమ్ పడుతుంది. ఓకే. అదే ఈ మిషన్ ఇక్కడ కనెక్ట్ చేసేస్తాం మేడం. ఇది వచ్చేసి ఆటోమేటిక్ కప్ అండ్ కోన్ ఫిల్లింగ్ మిషన్ ఇది. ఓకే. ఇది కూడా అదే స్ప్రే చేసుకుంటది, అదే ఐస్ క్రీమ్ ఫిల్ చేస్తుంది, లిడ్ పెడుతుంది, నట్స్ వేస్తుంది, ప్యాక్డ్ ప్రొడక్ట్ మనకి బయటకి ఇచ్చేస్తుంది. ఓకే. కప్ అండ్ కోన్స్ లో అలా ఉంటుంది మిషన్ తయారు. ఓకే. డన్. సో ఇంకా ఏమున్నాయి ఫ్లేవర్స్? ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ బట్టి మన స్ట్రాబెరీ మనకి దాదాపు 36 ఫ్లేవర్స్ మనం రెగ్యులర్ గా చేస్తుంటాం. అది రిక్వైర్మెంట్ బట్టి
సో ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ బిల్డ్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది ఏంటి? అప్రాక్సిమేట్ గా ఇది 2017 లో ఇక్కడ స్టార్ట్ చేస్తాం మేడం. ఓకే, 4-5 ఇయర్స్ కరోనా టైం వరకు ప్రొడక్షన్ రన్ అయిందా? అండ్ అమౌంట్ చెప్పగలరా ఎంత అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి పెట్టాలి, ఐస్ క్రీమ్ కంపెనీ ఇలాంటి ఒక పెద్ద సెటప్ తో అంటే? అది డిపెండింగ్ అపాన్ అవర్ ప్రొడక్షన్ కెపాసిటీ మేడం. ఓకే, ఈ ప్లాంట్ పెట్టడానికి అప్రాక్సిమేట్ ఒక 12 crores అయింది. 12 crores చాలా. ఇది ఒకటే కాదు, మన మార్కెటింగ్, మన ఫ్రీజర్స్, ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్ కలిపి లాజిస్టిక్స్ అన్ని కలిపి 12 crores అయిందన్నమాట. సో ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు శ్రీకాంత్ గారు? ప్రస్తుతానికి ఇక్కడ ఒక 35 మెంబర్స్ పనిచేస్తారు. 35 మెంబర్స్. మార్కెట్ లో ఇంకొక 35 మొత్తం కలిసి ఒక 70 మెంబర్స్ మనకి ఎంప్లాయీ. ఓకే, సో ఇంకేమైనా ఉన్నాయి మిషన్స్, వెరైటీ మిషన్స్? ఇప్పుడు మేడం మనం కప్స్ చూసినాము, కోన్స్ చూసినాము, పెద్ద పెద్ద బల్బ్ బాస్కెట్స్, ప్యాక్ చూసినాము, లీటర్ ప్యాక్ చూసినాము. ఇది వచ్చేసి మన క్యాండీ మిషన్. ఇది చాకోబార్ చాకోబార్, ఆరెంజ్ బార్, డాలీస్, డ్యూయట్స్ అన్ని ఫుల్ పీస్ కూడా ఇందులో తయారైపోతాయి. ఓకే, ఇది వచ్చేసి కెపాసిటీ పర్ అవర్ వచ్చేసి 4000 పీసెస్ తయారైపోతుంది. ఇప్పుడు ఇది కూడా 100% ఆటోమేటిక్ మిషన్ మేడం. ఆటోమేటిక్. ఓకే, ఇప్పుడు మనుషులు కూడా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండదు. ఓకే, ఇందులో వచ్చేసి ఫస్ట్ మన సిరప్ వేస్తారు. ఓకే, ఇక్కడ సిరప్ వేస్తున్నారు. ఓకే, అంటే మనకు ఫస్ట్ చాకోబార్ తయారు చేస్తాం. హా, తర్వాత ఇది వచ్చేసి ఆటోమేటిక్ స్టిక్స్ పెట్టేస్తుంటది. అదే ఓకే. సో అదే స్టిక్స్ అదే పెట్టే స్టిక్ పెట్టేసుకుంటుంది. మనం జస్ట్ అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఇనిషియల్ గా ఫస్ట్ ఇప్పుడే రన్ అవుతుంది కాబట్టి అడ్జస్ట్ చేస్తున్నాం. ఓకే, రన్నింగ్ లో అది కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ అవుతుంది. ఓకే, సో చూడొచ్చా? చూడొచ్చు. చాకోబార్స్, డియర్స్, క్యాండీస్ చాలా ఇష్టం కదా అందరికి. సో ఇలా పెద్ద మెషిన్ తో ప్రాసెస్ చేస్తున్నారు. సో ఇలా మనం చూసి ఒకటి తీయొచ్చా? అక్కడ తీద్దామా? సో ఇక్కడ చూసినట్లయితే చాకోబార్ రెడీ అవుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఆటోమేటిక్ గా మనము స్టిక్స్ పెడుతూ ఉంటే ఆటోమేటిక్ గా తీసుకెళ్ళిపోతుంది. ఇలా ఎన్ని ఉన్నాయండి? ఆల్మోస్ట్ ఎన్ని చాకోబార్స్ అవుతాయి అట్ ఏ టైం? పర్ అవర్ వచ్చేసి 4000 పీసెస్ అవుతాయి. పర్ అవర్ 4000 పీసెస్ అవుతాయి. డైలీ ఒక 30 నుంచి 40,000 పీసెస్ మనం ప్రొడక్షన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాయి? ఇక్కడ నుంచి లైన్ వచ్చేసి అక్కడ మనం ఇక్కడికి వచ్చేసినప్పుడు డిప్పింగ్ మనం చూడొచ్చు. ఓకే, అక్కడ నుంచి నాకు స్టిక్స్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ చాక్లెట్ ఇక్కడ సిరప్ వేస్తున్నారు కదా, ఇది ఆటోమేటిక్ డిప్ చేసుకుంటది, పైకి వస్తుంది, ఇక్కడ రిలీజ్ చేస్తుంది, అదే ప్యాకింగ్ చేసేస్తుంది. ఓకే, సూపర్. చాలా మందికి చాకోబార్స్ అంటే ఇష్టం కదా. ఇందాక ప్రాసెస్ ఎలా చేసాము అని చూపించాం. ఇప్పుడు ఇలా ఫైనల్ గా ఒక డిప్ అయ్యి వస్తుంది. సో దిస్ వన్ ఇక్కడ నుంచి చూసినట్లయితే సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అక్కడ ఐస్ క్రీమ్ ఫిల్లింగ్ అవుతుంది మేడం. కరెక్ట్, అక్కడ ఐస్ క్రీమ్ ఫిల్లింగ్ అవుతుంది మేడం. అక్కడ నుంచి -24 లో హార్డ్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఓకే, హార్డ్ అయిన తర్వాత ఇక్కడ చాక్లెట్ డిప్పింగ్ అవుతుంది. ఓకే, డిప్పింగ్ అయి మళ్ళీ ఆటోమేటిక్ మీరు చెప్పేసి ఆటోమేటిక్ ప్యాకింగ్ కి వెళ్ళిపోతుంది. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఇది ఒకటి తీసుకుని తినొచ్చు. ఓకే, సో బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇప్పుడు తినమంటారా? తినండి, చాలా బాగుంటుంది. చాలా మంది ప్యాకేజ్ తర్వాత తింటారు. నేను ఇలా ఫ్రెష్ గా తీసుకొని తింటున్నాం. నిజంగా టేస్ట్ చాలా బాగుందండి. సో స్నో డ్రాప్స్ వాళ్ళు హైజీనిక్ దగ్గర నుంచి క్వాలిటీ చెక్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మేము సడన్ గా వచ్చాము, అసలు ముందు ఇంటిమేట్ కూడా చేయలేదు. బట్ స్టిల్ ప్రాసెస్ అంతా సేమ్ గా ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కోల్డ్ స్టోరేజ్, ప్యాకింగ్ అదంతా చూద్దాం, వచ్చేయండి.